ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. లక్ష్మీనారాయణ యోగంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. వీరికి డబ్బే డబ్బు. జీవితంలో గొప్ప అదృష్టం వీరికి సొంతం కాబోతుంది. అయితే అసలు లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటి? ఈ లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశివారు అఖండ ఐశ్వర్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అసలు లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే బుధ శుక్ర గ్రహాల కలయిక వలన ఏర్పడేది లక్ష్మీనారాయణ యోగం. ఈ సమయంలో గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటాయి. మారుతున్న గ్రహ కదలికల వలన విశిష్టమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశిలో బుధుడు శుక్రుడు గ్రహాలు కలుస్తున్నాయి. ఈ గ్రహాల కలయిక అనేది చాలా అరుదైనది. ఈ విధంగా కలవటంతో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పును సూచిస్తుంది. అలాగే ఇది వీరి జీవితంలో జరగబోయే శుభాలకు సూచన. ఈ సమయంలో వీరికి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే సంతానానికి సంబంధించి అనేక శుభవార్తలను వింటారు. అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ఈ విధంగా వీరికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది. అయితే భాగస్వామి వ్యాపారాల్లో మాత్రం చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి వ్యాపార భాగస్వాములతో కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపారపరంగా ఊహించిన రీతిలో ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది. కాబట్టి గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నిటినీ తీర్చగలుగుతారు. అలాగే విదేశాల్లో వ్యాపార విస్తరణకు వీరు ఎప్పటి నుంచో చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి. వ్యాపారపరంగా మంచి పురోగతి ఉంటుంది. అలాగే వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహకారం వీరికి లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. అయితే అగ్రిమెంట్లు చేసే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే వీరికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి ఉంటుంది. సానుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి అనేక నూతన అవకాశాలు లభించడంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు, చేనేత పరిశ్రమల వారికి ఈ సమయం శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తుంది. వీరికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. అలాగే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందడంతో పాటుగా పై అధికారుల నుంచి, పనిచేసేటువంటి సంస్థల నుంచి మంచి గుర్తింపును పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా నూతన విజయాలను సాధించగలుగుతారు. అలాగే పనిచేసే సంస్థలు, సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అనుకున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. అయితే చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మారాలి అని ప్రయత్నించేవారు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ సమయంలో ఈ రాశివారు కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాలకు ఈ సమయంలో దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు కుటుంబ సభ్యుల గురించి ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని వారి సలహా మేరకు వారి అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయాలను తీసుకోవటం వలన కుటుంబ సభ్యుల మధ్య సామరస్య భావం ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారికి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా, మంచి మార్గదర్శిగా ఉంటుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా సంఘంలో మీ సంతానం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. అదేవిధంగా వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది.
ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది. ఇక వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈ సమయంలో మరింత శ్రమించవలసి ఉంటుంది. ఎందుకంటే విద్యాపరంగా ఈ సమయంలో ఎన్నో నూతన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతర అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. దీనివలన చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. వినోద కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తిని పెంచుకుంటారు. వీటిలో భాగంగా ఆటలు, క్రీడలు, పాటలు, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో చదువుపై కాస్త ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆశించిన విజయాలను సాధించలేకపోతారు. అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో న్యాయపరమైన కోర్టు కేసులు వంటి వాటిలో తీర్పు అనేది కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే తీర్పు అనేది మాత్రం న్యాయపరంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా గణనీయమైన మార్పులను చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. దీనితో గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చగలుగుతారు. అదేవిధంగా భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే నూతన వాహనాలను, బంగారు ఆభరణాలను, స్థలాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆదాయం ఎంత ఉన్నప్పటికీ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అవసరం లేని వస్తువులను కొనడం, ఆడంబరాలకు పోవడం వంటివి ఈ సమయంలో అస్సలు చేయకూడదు. అలాగే ఏదైనా సంస్థలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవటం, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం చాలా మంచిది. అలాగే ఈ సమయంలో వీరికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరు ఖచ్చితంగా తగిన ఆహార నియమాలను పాటించాలి. అలాగే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఉండేటువంటి ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవటం కోసం ప్రతిరోజు మెడిటేషన్, వ్యాయామం చేయటం మంచిది. ఈ రాశివారి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించి దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయాలి. అలాగే గురువారం ఉపవాస నియమాన్ని పాటించాలి. అదేవిధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. అలాగే ప్రతినిత్యము కనకదార స్తోత్రము, లలితా సహస్రనామము పారాయణం చేయటం వలన జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. అలాగే లేనివారికి, పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. పౌర్ణమి తిథి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. అలాగే వీరు కుబేర కంకణం ధరించడం మంచిది. పెద్దలను, గురువులను గౌరవించాలి. ముఖ్యంగా అష్టమి, అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించాలి. కాలభైరవ స్వామికి అభిషేకాన్ని చేయటం వలన వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, లక్ష్మీనారాయణ యోగం ఏ విధంగా ఏర్పడుతుంది. ఈ రాశి వారు లక్ష్మీనారాయణ యోగంతో అఖండ ఐశ్వర్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.